జూలై 25 నుంచి ఆషాఢమాసం రాబోతుంది. ఈ ఆషాఢమాసం ప్రారంభం అయ్యేలోపు 8 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే అపార ఐశ్వర్య యోగం, 7 తరాలకు సరిపడా డబ్బు అనేది. ఇక ఈ శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. శ్రావణ మాసంలో ఇలా రోజులు ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఇల్లంతా రంగుల వల్లితో పచ్చగా, మామిడి తోరణాలతో, భగవాన్ నామస్మరణతో, అమ్మవారి పూజలలో కలకలలాడుతూ ఉంటుంది. మనకు ఉన్న 12 మాసాలలో 5వది అయినటువంటిది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం అనేది ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. ఈ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కావడం వలన ఆ రోజుల్లో ఎప్పుడైనా శ్రావణ మాసంలో పూజ కూడా ఎంతో విశిష్టమైనదిగా పరిగణించవచ్చు. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన అన్ని శుభ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మన ఈ శ్రావణ మాసంలో ఈ నెలలో అనేక వ్రతాలను కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు. అదేవిధంగా ఈ శ్రావణ మాసం ప్రారంభమైన లోపు ఈ 8 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరే 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే పూజలకు 1000 రెట్ల ఫలితం అనేది ఇస్తుందని వేద పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోవడం వలన మీరు చేసే పూజలకు ఆర్థికంగా అధికంగా ఫలితం అనేది వస్తుంది. మీకున్న కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీ వద్దకు ధనం వచ్చి పడుతుందని పండితులు చెబుతున్నారు. ఇక శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి. శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసంలో ఒకటి. ఈ మాసం శివ పూజలకు విశేషమైనది. ముఖ్యంగా దేవతలందరూ శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే చిన్న దైవ కార్యమైన కొన్ని 1000 రెట్లు శుభ ఫలితం అనేది చేకూరుస్తుంది. శ్రావణ మాసం సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, శివార్చనాలు చేస్తే పాపాలు అన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అమ్మవారికి పూజించే వారి కంటే ఆ పరమేశ్వరుణ్ణి పూజించేవారు అంతేనే ఎక్కువ మక్కువ అని పండితులు చెబుతున్నారు. ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించడం సంప్రదాయంగా వస్తుంది. ప్రతి శ్రావణ మాస శనివారం రోజున భక్తులు అఖండ దీపాన్ని వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామివారికి తమ భక్తిని తెలిపారు. మంగళగౌరి వ్రతం కూడా చేస్తారు. వ్రతం గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరిస్తే శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే ఈ మంగళగౌరి వ్రతం అని చెప్పవచ్చు. దీని శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం గురించి ఎంతో మంది మహిళలు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో ఏదైనా ఒక వారం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పూజా మందిరంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి పూజ చేస్తారు. ముత్తైదులను పిలిచి తాంబూలాలను ఇస్తారు. ఈ పూజ వలన సౌభాగ్యం, సంతోషం, ధనధాన్యాలతో వర్ధిల్లుతారు.
ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీనితో పాటు నాగపంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైనది. అలాగే రాఖీ పండగ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. ఇలా ఈ మాసం అంతా కూడా పచ్చటి తోరణాలతో, పసుపు కుంకుమలతో, పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది అనగానే మనలో ఏదో ఒకటి తెలియని ఉల్లాసం అనేది మొదలవుతుంది. అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం ప్రారంభం అయ్యేలోపు ఈ 8 వస్తువులను ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని వేద పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో మొట్టమొదటి తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటంటే నెమలి ఈకలను శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదృష్టి అని కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి ఈ నెమలి ఈకలంటే చాలా ఇష్టం. శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం 3 నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకుంటే లక్ష్మీదేవి త్వరలో ప్రసన్నమవుతుంది. శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం అనేది వస్తుంది. ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం. ఒక ఆవు, దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలు మంచిదని. ఆవు సకల దేవతల స్వరూపం. గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. గోవు ప్రతిభను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం పాలతో అభిషేకించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం. శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖువులో నీరు పోసి ఆ నీటితో శివలింగానికి, విష్ణువుకు కానీ అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శంఖువులు అనేవి సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టిల్లు, శ్రీమన్నారాయణుడికి అత్తగారిల్లు. శంఖం సముద్రంలో పుడతాయి, లక్ష్మీదేవికి సోదరులుగా అవుతాయి. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే నాలుగవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలని అంటారు. వీటిని 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో వస్తుంది. భార్యాభర్తల మధ్య కలయిక ఏర్పడుతుంది. దంపతుల మధ్య ఐక్యత అనేది పెరుగుతుంది. అలాగే అన్యోన్యత దాంపత్యం అనేది ఉంటుంది. ధనానికి లోటు అనేదే రాదు. అంతేకాకుండా వీరు చేసే పూజల్లో అధికంగా ఫలితం వస్తుంది. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. 5వ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు 9 తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులు పూజించిన ఫలితం అనేది వస్తుంది. గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి, లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం అనేది. ఇక 6వ వస్తువు ఏమిటంటే తామర గింజలు. శ్రావణ మాసంలోపు 8 తామర గింజలను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది. ఇక 7వ వస్తువు ఏమిటంటే నలుగు సామాను అని అడిగితే పూజ స్టోర్లో ఇస్తారు. కాటుక, చిన్న అద్దము, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు. ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి శ్రావణ మాసంలోపు వీటిని కొని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి దానిపై పెట్టండి. ఇలా పెట్టడం వలన
రాత్రిపూట అమ్మవారు వచ్చి 4 సామాన్లను అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. ఇక ఆఖరిది 8వ వస్తువు ఏమిటంటే భగవద్గీత. ఇప్పటి వరకు దేవుని మందిరంలో పెట్టుకోకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలోపు భగవద్గీతని తెచ్చుకోండి. ఖచ్చితంగా మీకు చాలా మంచి జరుగుతుంది. శ్రావణ మాసంలోపు వచ్చేలోపు 8 వస్తువులను మీరు ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోవలసిన పని లేదు, లేనివారు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వల్ల శ్రావణ మాసంలో వీరు చేసే పూజలకు ఫలితాలు పొందుతారు. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు మీ పూజ గదిలో ఈ వస్తువులు కనుక ఉంటే తీసి బయట పడేయండి. లేదంటే మీ ఇంటికి అరిష్టం, లక్ష్మీదేవి మీ ఇంటిలోకి రాదు, ఎంత పూజ చేసినా ఫలితం అనేది కూడా రాదు అని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. పూజ గది అందరికీ ఇంట్లో ఉంటుంది. మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో ఉండే పూజ గది కూడా అంతే ప్రధానమైనది. అంతే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా, అలాగే ఉపవాసాలు చేసినా, భగవంతుని భక్తితో ఆరాధించిన ఆ స్వామివారి అనుగ్రహం అనేది మీకు కలగదు. అలాగే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించినా కూడా మీ కోరికలు అనేవి నెరవేరవు. దీనికి కారణం మనం చేసే ఈ చిన్న చిన్న తప్పులే. మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజలను, మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు. మేము చెప్పే ఈ వస్తువులను మీ పూజ గదిలో నుండి తీసి బయటపడేయండి. అప్పుడే దేవత శక్తులు, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. అలాగే మీరు చేసే పూజలకు ఫలితం కూడా ఇస్తుంది. శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ ఒక్కసారి పూజ గదిని క్లీన్ చేసుకోండి. దుమ్ము, ధూళి, బూజు ఏమీ లేకుండా శుభ్రంగా ఉండాలి. అలాగే ఈ వస్తువులను కూడా శ్రావణ మాసంలోపు మీ పూజ గది నుండి పూర్తిగా తొలగించండి. లేదంటే మీ ఇంటికి అరిష్టం అనేది వస్తుంది. ఇంతకీ ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుండి తొలగించవలసిన ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇనుప సామాన్లు అంటే కత్తి, సుత్తి, మేకులు లాంటి పూజ గదిలో అస్సలు పెట్టకూడదు. కొంతమంది కొబ్బరికాయను కొట్టడానికి, పీచు తీయడానికి పూజ గదిలో ఇనుప వస్తువులను పెడుతూ ఉంటారు. కానీ అలా కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఇనుము అనేది, అందుకే పూజ గదిలో ఎప్పుడు కూడా ఇనుప వస్తువులను పెట్టకూడదని మన పండితులు చెబుతున్నారు. ఇనుముకు బదులుగా రాగి మరియు ఇత్తడి వాడితే చాలా మంచిదని మన పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో పగిలిన పటాలను కూడా మనం అలానే పెడతాం. పాడైపోయిన చిత్రపటాలను కూడా మనం మన పూజ గదిలో పెట్టకూడదు. ఎందుకంటే అది కూడా మనకి శుభప్రదాయకం కాదు. అది కూడా మనకి ఏదైతే పాడైపోయిన చిత్రపటాలు ఉంటాయో అవి నది తీరాన కానీ, ఏదైనా ఒక శివాలయం కానీ, హనుమాన్ మందిరం కానీ అక్కడ పెట్టి వేసి రావాలి. తెలుసుకున్నారు కదా శ్రావణ మాసం యొక్క విశిష్టత. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.